టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కోటా శ్రీనివాసరావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట 4 దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇక కోటా శ్రీనివాస్ నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి ఫిల్మ్ రిపోర్టర్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 750కి పైగా ఆయన సినిమాలో నటించారు. ఆయన ఏ పాత్రలో చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ ఆ పాత్రకే వన్నె తెచ్చే విధంగా కోటా శ్రీనివాసరావు యాక్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా ప్రాణం ఖరీదు సినిమాతో కోటా శ్రీనివాసరావు గారు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. విషయాన్ని మెగాస్టార్ కూడా ఈరోజు స్వయంగా వెల్లడించడం జరిగింది. ఇప్పటికే కోటా శ్రీనివాసరావు నివాసానికి ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు చేరుకుని ఆయన భౌతికాయానికి అయితే నివాళులు అర్పించడం జరిగింది. ఆయన కడసారి చూపు చూసేందుకోసం అయితే ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది ప్రముఖులు తరలి వచ్చారు. అలాగే కోటా శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. బీజేపీలో ఆయన అభ్యర్థిగా ఉండి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షుడు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఇద్దరు కలిసి వచ్చారు. బీజేపీ నేతలు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళంతా వచ్చి తమ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన కోటా శ్రీనివాసరావుకి అయితే నివాళులు అర్పించడం జరిగింది. ఇక ఇటు తెలుగు రాష్ట్రాల పరంగా, ప్రభుత్వాల పరంగా చూసుకుంటే అటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చారు, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చి కోటా శ్రీనివాసరావు భౌతికాయానికి అయితే నివాళులు అర్పించడం జరిగింది. అయితే కోటా శ్రీనివాసరావుకు ప్రభుత్వ అంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు ఏంటి దాని మీద కూడా ఒక సందిగ్ధత నడిచింది. అయితే మంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మామూలుగానే మహాప్రస్థానంలో మరి కాసేపులో అంత్యక్రియలు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మనకు చూడొచ్చు పవన్ కళ్యాణ్, చిరంజీవి, అలాగే వెంకటేష్ వీళ్ళంతా వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఇండస్ట్రీలో ముఖ్యంగా మరికొంతమంది హీరోలు అందుబాటులో లేకపోవడంతో అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలాంటి వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో అయితే వాళ్ళు రాలేదు. చాలా వరకు అయితే ఆయనతో పనిచేసిన సీనియర్ ఆర్టిస్టులు కూడా ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు కడసారి చూసుకోవాలి కోటా శ్రీనివాసరావుని, ఎంతో విలక్షణంగా నటించేవారు. ఆయనతో నటిస్తున్నప్పుడు తాము ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాము. ఆయనతో నటన అంటేనే చాలా ఎంతో చలాకీగా ఉండేవారు. ఆయన జోక్స్ వేస్తూ సినిమా సెట్స్లో చాలా సందడిగా ఉండేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేరనే బాధ నుంచి మేము కోలుకోలేకపోతున్నామని కూడా ఎంతోమంది ఆర్టిస్టులు అయితే కన్నీటి పర్యంతమయ్యారు. సీనియర్ నటి కవిత కూడా ఆయన గురించి చెప్తూ మెగానైన్ టీవీతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కలిశానని, ఈ నెల 10వ తేదీన కోటా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా రావాలని కూడా ఎంతోమందికి ఆయన మెసేజ్లు పెట్టారు. చాలామంది కూడా వచ్చి కలిశారు. పుట్టినరోజు జరుపుకున్న 2-3 రోజులకి ఇలా జరగడంతో కూడా చాలామంది విషాదంలోకి వెళ్ళిపోయారు. రాజీవ్ కనకాల చివరిసారిగా కోటా శ్రీనివాసరావును కలిసినట్టుగా కూడా చెప్తున్నారు. రాజీవ్ కనకాల కూడా ఆయనతో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు. కోటా శ్రీనివాసరావు గారితో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా హైదరాబాద్లో అందుబాటులో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కోటా శ్రీనివాసరావు గారు నివాసం వద్దకు, ఫిలిం నగర్ నివాసం వద్దకు వచ్చి ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన కడసారి చూపు చూసుకుని ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన క్షణాలను కూడా గుర్తు చేసుకున్నారు.